ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. లేచారా ఈ ఉదయకాలము దేవుని యొక్క దయలో ఆయన కృపలో ఎదుగుతూ చక్కటి వాగ్దానం విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి కొంత భాగం చదువుతాను. లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు. లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గాడ్ లవ్స్ టు యూజ్ వీక్ పీపుల్ అంట, నాట్ స్ట్రాంగ్ పీపుల్, నాట్ ఇంటలెక్చువల్ పీపుల్, బట్ గాడ్ లవ్స్ టు యూజ్ వీక్ పీపుల్. దేవుడు బలహీనంగా ఉన్న వారిని బలంగా వాడుకోగలుగుతాడు. అందుకే హడ్సన్ టైలర్ ఇలాగ చెప్తా ఉంటున్నాడు, దేవుడు ఉపయోగించిన మహావీరులు మొదట బలహీనులే. దేవుడు మహానుభావులను చేయకముందు ప్రతి మనిషి కూడా ఒకప్పుడు బలహీనుడే అని హడ్సన్ టైలర్ చెప్తా ఉంటున్నాడు. ఆల్ గాడ్స్ జాయింట్స్ వర్ వీక్ పీపుల్. సో ఈరోజు అయ్యో నేనేంటి ఇలాగున్నాను, నా పరిస్థితి ఏంటి ఇలాగున్నాను, నేను ఎందుకు ఇంత ఎమోషనల్గా వీక్ ఉన్నాను, ఎందుకు నేను భావోద్రేకాల విషయంలో ఎంత బలహీనుడిగా ఉన్నాను, లేక నేను స్పిరిచువల్గా ఎందుకు ఇంత వీక్ ఉన్నాను, ఫిజికల్గా నేను ఎందుకు ఇంత వీక్, అనారోగ్య పాలు ఎందుకు అవుతూ ఉంటున్నాను, లేక నాకు మైండ్ ఎందుకు సరిగా ఉండదు, లేక అందరి వల్లే నాకు ఎందుకు అర్థం కాదు. అందరికీ క్లాసులు బాగా అర్థమవుతుంది, మరి జాబ్లో అందరూ నాకంటే వేగంగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, నాకే ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకే ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, లోకంలో దేవుడు బలహీనులను ఏర్పరచుకొని బలవంతులను సిగ్గుపరుస్తాడు, జ్ఞానహీనులను ఏర్పరచుకొని జ్ఞానవంతులను సిగ్గుపరుస్తాడు. ఈరోజు నువ్వు ఎక్కడ తృణీకరింపబడుతున్నావో, మనుషులు నిన్ను నెట్టివేస్తున్నారా, ఉద్యోగ స్థలం నేను తిట్టి పారేస్తున్నారా, నేను ప్రతి విషయంలో నీకేం రాదుపో అని తీసి పడేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని చేత అపాయింట్ చేయబడిన చోజన్ పీపుల్. గాడ్ హ్యాస్ చోజన్ యూ. నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మామూలు దేవుడు కాదు, హీస్ ద మాస్టర్ ఆఫ్ యూనివర్స్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మేనేజర్లకు మేనేజర్. మరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నీ ద్వారా బలమైన కార్యాలు చేయడానికి ఉద్దేశిస్తున్నాడు. జెరుబ్బాబెలు మరి చాలా చాలా బలహీనుడుగా ఉన్నాడు. ఆయన ఒక రాజే మరి, కానీ తిరిగి ఆలయాన్ని కట్టడానికి బలహీనుడుగా ఉన్నాడు. నా వల్ల అవ్వదేమో అని చాలా బాధపడితే జెకర్యా 4:6 ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడు, జెరుబ్బాబెలు నువ్వు చిన్నవాడు అని అనుకోకు, చిన్న విషయంలో నేను ఇది చేయగలుగుతానని నువ్వు అనుకోకు, నేను నాలో నీ ఆత్మ నీలో పెట్టి ఆ కార్యం జరిగిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీవు కూడా ఎక్కడైతే వీక్ ఉన్నావో అక్కడ దేవుని బలము నువ్వు చూడబోచున్నావు. ఎక్కడైతే నేను బలహీనుడినో అని నువ్వు అనుకుంటున్నావో అక్కడ దేవుడు గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ స్ట్రాంగ్. అన్ని విషయాల్లో స్ట్రాంగ్ అవ్వాలని ఆశపడండి. ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, ఇంటలెక్చువల్లీ అన్ని విషయాల్లో మీరు బలవంతులుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు చక్కటి వాగ్దానం వచ్చింది. ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఏ విషయంలో నేను బలహీనో ఆ విషయంలో దేవుడు గొప్ప బలం నాకు దయచేయను కాక. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని పౌలుకి చెప్పిన దేవుడు, ఆయన కృప మనకు చాలును. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు మాతో మాట్లాడు. జెరుబ్బాబెలు లాంటి ఒక రాజు కూడా బలహీన పడినప్పుడు అలాంటి రాజును నువ్వు వాడుకున్నందుకు నీకు వందనాలు. అలాగే నాయన ప్రభ తండ్రి, మమ్మల్ని కూడా అయ్యా తండ్రి నీవు ఉద్దేశించిన పిలిపేంటి అయ్యా, లోకం మమ్మల్ని తృణీకరించిన, నీవు పిలుచుకున్నావు, నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, అపాయింట్ చేసావు నాయన ప్రభ. ఎక్కడైతే నేను వీక్ ఉన్నాను ప్రభ, ఇది నా వల్ల కాదు, నేను సరిగ్గా పాడలేను, సరిగ్గా వాక్యం చదవలేను, లేక సరిగ్గా బోధించలేనని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నీ తలాంతులు ఇచ్చే దేవుడు నీవే గొప్ప కార్యాలు చేసి వారిని ఈ లోకంలోని వెలుగుగా సృష్టించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. బలహీనులుగా ఉన్న మనం ఏం చెప్పాలంటే, మనం మట్టి పాత్రలమే, కానీ మనలో దేవుడు నిధిని పెట్టి ఉన్నాడు. సో మట్టి పాత్ర అయినా పర్వాలేదు, గొప్ప నిధి లోపల ఉంది కాబట్టి గొప్ప ఆనర్ దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో గాడ్ లవ్స్ టు యూజ్ వీక్ పీపుల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోనను గాక. ప్రైజ్ ది లార్డ్.